ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనకి వాక్య ధ్యానంగా 1 కొరింథీయులు 1వ అధ్యాయం ఉంది. మొదటి నుంచి చివరి వరకు 30 వచనాలు ఉన్నాయి. ఈ కొరింథీయులు, అపోస్తుల కార్యము, రోమీయులు, కొరింథీయ పత్రిక ఇవన్నీ చాలా ఆత్మీయమైన, అంటే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి భక్తిలో ఎదుగుతూ బాప్తిసం తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఈ యొక్క వాక్యాలు ఏవైతున్నాయో ఇవి ఖచ్చితంగా చదవాలి. వీటిలో చాలా అమూల్యమైన మాటలు దాచబడి ఉన్నాయి. ఈ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇక్కడ పౌలు గారు అంటారు 6వ వచనంలో, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. మనం ఐశ్వర్యవంతులయ్యామంట దేంట్లో? సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. చాలామంది దేవుడు అని చెప్పుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే సమస్త జ్ఞానములోను చాలామంది జ్ఞానము అంటే కేవలం ఈ లోక సంబంధమైన జ్ఞానం అనుకుంటారు, కానీ ఈ లోకం పోయిన తర్వాత యేసు ప్రభు మన కొరకు పరలోక రాజ్యాన్ని ఉంచాడని, ఆయన మన పాపాలు తీసేసాడని, మనం ఇప్పుడు ఆయన కోసం బతుకుతే ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తే మనకి పరలోక రాజ్యం ఉందని, ఇలాంటి జ్ఞానాలు ఎన్నో మనకు వచ్చాయి. సో మనం ఐశ్వర్యవంతులం అంట. ఆ జ్ఞానంలో కూడా మామూలు వాళ్ళం కాదు మనం. ఇది అల్లాటప్ప జ్ఞానం కాదు. మళ్ళీ అది కూడా మళ్ళీ ఐశ్వర్యవంతులైన, ఐశ్వర్యానికి ఎంత అవసరంతో డబ్బులు, చాలా డబ్బులు కావాలి ఐశ్వర్యవంతులు అవ్వాలంటే. అలాగే ఈ జ్ఞానం కూడా ఎలాంటి జ్ఞానం అంటే, ఎంత జ్ఞానం అంటే దేవుడు మనకి ఇచ్చింది ఎంతో గొప్ప జ్ఞానం అది. మీరు అందుకే దేవుని ఇంకా తెలుసుకోవాలంటే బైబిల్ ఇంకా చదువు. చాలామంది పెద్ద పెద్ద భక్తులు ఏమని చెప్పారంటే, నేను బైబిల్ ప్రతిరోజు చదువుతాను, ఇప్పటికీ 100 సార్లు చదువుకుంటాను, కానీ మళ్ళా ప్రతిరోజు చదువుతుంటే ఇంకా కొత్త విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే చూసారా, అంత జ్ఞానం ఉంది బైబిల్లో. కాబట్టి మీరు మీ లైఫ్లో కనుక సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా, అది మీ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, మీ మ్యారేజ్ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఉద్యోగంలో ఉన్న లైఫ్ అవ్వచ్చు, లేకపోతే బయట మీ కాలేజ్లో మీ ఫ్రెండ్స్తో లైఫ్ అవ్వచ్చు, అన్నిట్లో సక్సెస్ఫుల్ ఉండాలనుకుంటున్నారా, అయితే ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి మనకి బోధిస్తాయి. మనకి నెమ్మదిని నేర్పిస్తాయి, ఓర్పుని నేర్పిస్తాయి, నిరీక్షణను కలుగు చేస్తాయి ఈ జ్ఞానం అనేది. చాలామంది స్టూడెంట్స్ నిరీక్షణ లేకుండా చనిపోతున్నారు. అవును కదా, సూసైడ్స్ చేసుకొని. నిరీక్షణ లేదు వాళ్ళు ఇదే జీవితం అనుకుంటున్నారు. చాలామంది నా అప్పులు బాధలు తీర్తలేదు, ఇంకా ఇదే లాస్ట్ కావచ్చు, ఇంకా నా వల్ల కాదని చెప్పి చనిపోతున్నారు. అదే దేవుడు ఉన్నాడు, ఇది నా సిచ్యువేషనే, కానీ కొన్ని రోజులకి ఇది మారిపోతుందని వాళ్ళకి నిరీక్షణ లేదు. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్లో మనకి ఏముంటుంది? నిరీక్షణ అనేది ఉంటుంది. ఇదే ఇప్పుడు 9వ వచనంలో చూసుకుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అర్థమవుతుందా? గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్తీ, ఆయన నమ్మదగినవాడు. సో మనం ప్రస్తుతం కొన్ని సిచ్యువేషన్స్ చూసి నా పరిస్థితి ఇంతే కావచ్చు, జీవితాంతం ఇలా ఉండిపోవాలి అని అనుకోకండి. ఇది కేవలం ఒక సిచ్యువేషనే. దేవుడు దాంట్లో నుంచి మిమ్మల్ని బయటకు పడేస్తాడు. ఎప్పుడు పడేస్తాడంటే ఆయనకున్నది ఒక టైం ఉన్నది, ఆ టైంలో ఆయన పడేస్తాడు. ఈ లోపల నువ్వు దేవుడిని విడిచిపెట్టావా, ఇంకా నువ్వు ఆ శ్రమల్లోనే ఉండిపోతావు. అలా కాకుండా ఇలాంటి శ్రమల్లో కూడా దేవుణ్ణి పట్టుకొని ఉండి, దేవుని కొరకు దేవుని స్తుతిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, అనుదినము బైబిల్ చదువుతూ నీ యొక్క భక్తి కొనసాగిస్తే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి వాటి నుంచి నేను బయటపడేస్తాడు. అర్థమైందా? అంతేగాని శ్రమలు రాగానే నోరు పారేసుకొని, లేకపోతే దేవుడు బైబిల్ చదవకుండా, ప్రేయర్ చేసుకోకుండా, లోకానుసారమైన వ్యక్తుల్లాగా లోకంలో కలిసిపోతున్నారా? అలా అయితే మీరు ఆ శ్రమల్లోనే ఉంటారు, మిమ్మల్ని ఎవరు బయటకు తీయలేరు. కానీ అలాంటి శ్రమల్లో కూడా దేవుడిని విడిచిపెట్టుకుని ఉంటారా? అలాగే దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఓర్పుతో ఉంటారా? అనవసరంగా నోరు అవి వాడకుండా, జగడాలు జరిగేటప్పుడు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంట్లో గొడవలు జరిగేటప్పుడు కానీ
నోరుని కంట్రోల్లో ఉంచుకుంటారో దేవుడి కొరకు. ఎలా అయితే యోసేపు కూడా తన మీద నిందలు మోపుతున్నప్పుడు నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడిని నమ్మాడు కాబట్టి. మీరు కూడా దేవుడిని నమ్మేవారైతే ఇంట్లో గొడవలు వచ్చినా కానీ, వేరే ఎక్కడ గొడవలు వచ్చినా కానీ ఓర్పుతో ఉండాలి మనం. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు మన మీద వచ్చే ఏ నింద అయినా కానీ. సో ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడు మాత్రం నోరు పారేసుకోకండి. నోరు పారేసుకొని మళ్ళీ దేవుడు ఏం చేయలేదని అనబాకండి. మీరు నోరు పారేసుకోకుండా సైలెంట్గా ఉండండి, దేవుడే అన్నీ చేస్తాడని నిరీక్షణ కలిగి ఉండండి. సరేనా? అది సో మనం నమ్మదగిన వాడు దేవుడు, అది మర్చిపోకండి ఎప్పుడు. ఓకేనా? అలాగే మనకి 10వ వచనంలో చూస్తే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సందగ్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఈ వచనము చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్లో అసలు నేను ఇంపార్టెంట్ కాదనుకున్నా కానీ, నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఇద్దరు సహోదరులు ఇద్దరు భక్తులే, ఇద్దరు బాగా ప్రార్థన చేస్తారు, ఇద్దరు దేవుళ్ళో బాగా ఎదిగిన వారే. కానీ వారిద్దరికి ఎప్పుడు గొడవ. ఏం గొడవ అంటే, నేను చేస్తానంటే నేను చేస్తాను, ఈ పని నేను చేస్తాను, నువ్వు చేయబాకు, ఈ పని నేను చేస్తా, చర్చిలో నువ్వు చేయకూడదు, ఈ పని నాది, ఈ పని నీది, ఈ పని నాది నువ్వు చేయకూడదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అలాగే వాళ్ళిద్దరు ప్రార్థనలు కూడా, నేను బాగా చేశాను ప్రార్థన, నువ్వు బాగా చేశానని చెప్పేసి ప్రార్థనలు కూడా ఇద్దరు ఒకరికొకరు పోటీగా ప్రార్థనలు చేస్తారు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? ఏకభావంతో ఉండాలి, ప్రశాంతమైన మనసుతో ఉండాలి. ఇద్దరు పోటీ పడటమేంది అసలుకి? నువ్వు చేస్తావా, చెయ్యమ్మా అనాలి. నేను వేరే పని చేసుకుంటాలే, ఏదో తక్కువ పని చేసుకుంటాలే, అవసరమైతే నువ్వైతే ఈ పని చేస్తా అంటున్నావుగా చెయ్యి అని అనాలి. అంతేగాని నేను చేస్తాను, నేను గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, మా సంఘం గొప్ప, మా చర్చ్ గొప్ప, మా చర్చ్ చూసావా, మా చర్చ్ ఎంత పెద్ద చర్చో, ఇవన్నీ వ్యర్థమైన మాటలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మనందరం క్రీస్తులో ఉన్నవారమని గుర్తుంచుకోవాలి. పౌలు వాడని, పేతురు వాడని, శీలవాడని, నేను ఏమంటారు మత్తయ్య వాడని, లేకపోతే నేను సతీష్ కుమార్ వాడినని, లేకపోతే నేను స్టీఫెన్ పాల్ గారు వాడినని, నేను ఏసన్న గారు వాడినని, ఇవన్నీ మనలోకి రాకూడదు. మనం ఏమై ఉండాలి? మనం ఏమన్నా చెప్తేమో నేను క్రీస్తు కలిగిన వాడను, నేను క్రీస్తు వాడనని చెప్పాలి మనం. అర్థమైందా? మీ సంఘాల పేర్లు కేవలము మీరు ఆత్మీయంగా బలపడటానికి, మీ సంఘానికి క్షేమాభివృద్ధి కలగడానికి వాడకండి, కానీ అతిశయపడడానికి మీ సంఘ కాపురుల పేర్లు వాడుకోబాకండి. అలాగే 17వ వచనంలో 17వ వచనంలో మీ సంఘ కాపురుని గౌరవించండి, తప్పులేదు, కానీ వారి పేరు బయటకు తీసుకొచ్చి వారి పేరు మీద మీరు అతిశయపడడానికి వీల్లేదు. ఎందుకంటే అలా చేయడం వల్ల సాతానికే ఇంకా ఎక్కువ ప్రయోజనం, కానీ దేవుని నామానికి అవమానం కలుగుతుంది. సో చూసుకోండి. ఎందుకంటే నేను విన్నాను, పాస్టర్లు కొట్టుకున్నారు కొన్ని సంఘాల్లో అయితే, అలాగే విశ్వాసులు కొట్టుకున్నారు కొన్ని సంఘాల్లో. అలాంటి బ్యాడ్ నేమ్ మనం బయట ప్రపంచానికి ఏం అందజేస్తున్నాము? క్రీస్తుని కలిగిన వారమైన మనము ఇలా కొట్టుకుంటే బయట అన్ని జనులు మనం చూసి ఎంత అపహేళన చేస్తారో, అలాగే వాళ్ళు అసలు క్రీస్తు నుంచి దూరం అయిపోతారు కదా వాళ్ళు కూడా. సో అలాంటి బిహేవియర్ మనం కలిగి ఉండకూడదు. మనందరం క్రీస్తు వారం మనం గుర్తుంచుకోవాలి. నువ్వు ఏ సంఘానికైనా పో. అలాగే 17వ ఇక్కడ రాయబడి ఉంది, పౌలు గారు అంటారు, నేను బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తును పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువను వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే. వాక్కు చాతుర్యము లేకుండా చాలామంది సేవకులు ఈ యొక్క దినాల్లో తమ వాక్చాతుర్యము అంటే మాటలాడే శక్తి వాళ్ళకు ఉందన్నమాట. మాటలు ట్విస్ట్ చేసి మాట్లాడగలిగే, స్టోరీస్ చెప్పి మాట్లాడగలిగే ఆ వాక్చాతుర్యం చేత ఎంతోమందిని పట్టుబడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సేవకుడైతే మిమ్మల్ని బైబిల్ చదువుకోండి, అలాగే ప్రార్థన చేసుకోండి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా బైబిల్ చదవండి అని చెప్పడో ఆ సేవకుడు గుర్తుంచుకోండి, సేవకుడే కాదు. అతను కేవలం తన మాటల శక్తి ద్వారా దేవుని యొక్క దైవదాసుడిలాగా ఉంటున్నాడు, కానీ నిజంగా ఆయన దేవుని యొక్క దైవదాసుడు కాదు. ఖచ్చితంగా ప్రార్థన, వాక్యం చదవడము, ఉపవాసం ఉండడం, ఈ మూడు ఏ కాపరైతే మీకు నేర్పిస్తాడో
అతని నిజమైన దైవ సేవకుడు. గుర్తుంచుకోండి. అలాగే బాప్తిసం యొక్క విలువలు కూడా చెప్పాలి. అలాగే రాబో ఉన్న నరకం గురించి కూడా మీకు భయం కలిగించే మాటలు చెప్పాలి. ఎప్పుడు ఆశీర్వాద వచనాలే కాదు, కానీ మీకు ప్రభువునందు మీరు నిలకడగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని గద్దించేవాడు కూడా అయి ఉండాలి. అలాగే ఎక్కువ శాతం బైబిల్లోని వాక్యాలు చెప్పే విషయంలా ఉండాలి. అంతేకాని బయట విషయాలు తీసుకొచ్చి బయట నుంచి వచ్చిన కథలు అల్లేవాడిగా ఉండకూడదు. అలాగే మీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందని చెప్పి వచ్చి పరిశీలించేవాడిగా ఉండాలి. అంతేగాని దూరం ఎక్కడో ఉండి నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాడిగా ఉండకూడదు. సంఘ కాపరి అంటే మీనింగ్ అది కాదు. సంఘ కాపరి అంటే కాపరి సంఘస్థుల దగ్గరికి రావాలి. అందుకే నేను ఎక్కువ శాతం పెద్ద సంఘాలంటే నేను ఎక్కువ ఇష్టపడను. ఎందుకంటే ఎక్కువ ఇష్టపడనంటే వాటి గురించి నాకు అంత మంచిగా ఒపీనియన్ ఎందుకు ఉండదంటే, చాలామంది సంఘస్థులు వస్తారే కానీ పాపం వాళ్ళు వాళ్ళ కాపరిని కలవలేరు. వాళ్ళకున్న సమస్యలు కాపరితో డైరెక్ట్గా చెప్పుకోలేరు. అది చాలా నేను కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ సమస్యలు విన్నప్పుడు నేను చెప్పాను, మీ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి అంటే, అమ్మో ఆయన పెద్ద ఆయన చాలామంది ఉంటారు, ఆయన కలవడం చాలా కష్టము, ఆయన వీలే కాదంట. అలాంటప్పుడు సంఘ కాపరి ఎందుకు? వాళ్ళు ఇంకొక వేరే చిన్న సంఘంకి వెళ్ళడం బెస్ట్. సో అందుకే సంఘ కాపరి పెద్ద సంఘాలంటే నేను కొంచెం వెనకడుగు వేస్తాను. కాకపోతే సరే, దేవుని కృపను బట్టి వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు, దేవుని నామానికి ఘనత తీసుకొస్తున్నారు కాబట్టి మంచిదే. అయితే ఇక్కడ మాత్రం మీరు గుర్తుంచుకోండి, వాక్చాతుర్యం చేత ఎవరన్నా మోసం చేస్తారేమో అని మీరు తెలుసుకోవాలి. మీరు ఎలా తెలుసుకుంటారు? మీరు అనుదినము బైబిల్ చదువుతూ ఉంటేనే మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఆయన చెప్పేది బైబిల్లో ఉన్నాయి కరెక్టే కాదా అని టాలీ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు బైబిల్ చదవలేదు అనుకోండి, ఆయన ఏది చెప్తే అది వింటారు. సో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ 18వ వచనంలో అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది. మరి నీకు వాక్యం అనేది, ఈ యొక్క సిలువ గురించి ఉన్న వాక్యం ఈ శక్తిలా ఉన్నదా లేదా నువ్వు పరీక్షించుకో ఈరోజు. ఆ శక్తి ఉన్నది, కానీ నువ్వు శక్తిని వాడుతున్నావా? గుర్రానికి శక్తి ఉంది, కానీ ఆ గుర్రాన్ని తీసుకుపోయి చిన్న స్టూలుకి ఒక చైర్కి కట్టేస్తే ఆ గుర్రము ఆ చైర్ని లాక్కోకుండా అట్లా మెదలకుండా ఉంది. అంటే తన శక్తి తను గ్రహించట్ల. శక్తి ఉంది కానీ గ్రహించట్ల. కానీ నీకు కూడా మనకు కూడా దేవుని శక్తి అయి ఉన్నదని నీకు తెలుసా? ఇది దేవుని యొక్క సిలువ వాక్యము, సిలువ ఈ యొక్క యేసుక్రీస్తు గురించిన బోధ నీకు అది శక్తి అయి ఉన్నదని తెలిస్తే నువ్వు అనుదినం బైబిల్ చదువుతావు, ఒక 10 మందికి దేవుని గురించి చెప్తావు భయం లేకుండా. సో ఇది దేవుని శక్తి అయి ఉన్నదా? మరి ఆ శక్తిని వాడుతున్నావా? ఒకసారి ఈరోజు పరీక్షించుకో. అలాగే ఇక్కడ 22వ వచనంలో రాసి ఉంది, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారంట, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెదుగుతున్నారంట. వీళ్ళంతా ఇప్పుడు చాలామంది ఈ లోకంలో కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తారని, కొంతమంది బయట నుంచి చూసేవాళ్ళు క్రిస్టియానిటీలో ఎక్కడ సైంటిఫిక్గా ఇది తప్పండి, సైంటిఫిక్గా అది తప్పండి, సైంటిఫిక్గా ఇది తప్పండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. కొంతమంది మీ దేవుడు గొప్పవాడైతే మరి సూచక్రియలు చేయొచ్చు కదా, మేము నమ్మేస్తాం కదా అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సో కానీ ఇక్కడ ఇప్పుడు సూచక్రియలు అద్భుతాలు చేసి దేవుడు అవ్వడం అంటే అసలు అలాంటప్పుడు దేవుడు ఇంకెందుకండి ఇదంతా, ఇంకా ఈ లోకం కానీ ఇదంతా ఇంకెందుకు? దేవుడు మనకి ప్రత్యక్షపరచబడాలి, దేవుడే మాకు అన్నీ చేసేయాలి, మేము మాత్రం ఇంట్లో కూర్చొని చక్కగా కాఫీలు టీ తాగకుండా సినిమాలు చూసుకుంటూ ఉంటామంటే ఇంకెందుకు? మనం పాపులమై ఉన్నాము. మనం పరిశుద్ధులుగా మారడం అనేది ఆయనకి కావాల్సింది. అలా మారకుండా ఆయన మన ముందుకు వచ్చాడనుకోండి, ఇంకేముండదు, అంతే సంగతి. యేసు ప్రభు ద్వారా అలాగే మన ఇప్పుడున్న దైవ సేవకుల ద్వారా కూడా ఆయన గొప్ప కార్యాలు చేయిస్తున్నాడు. అవి మీరు గ్రహించట్లేదు. గ్రహించడం మానేసి మాకేమైనా జరగాలి, మాకేమైనా చూపించండి అని చెప్పేసి చాలామంది వెర్రితనంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ 30వ వచనంలో చూస్తే, అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభు యేసునందు అతిశయింపవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను అని ఉంది. అంటే అసలు మనకి ఇవన్నీ లేవన్నమాట. జ్ఞానం లేదు మనకి, నీతి లేదు, పరిశుద్ధత లేదు, విమోచించే వాళ్ళు ఎవరు లేరు మనకి.
కానీ యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవన్నీ వచ్చినాయి మన లోపలికి. సో మనం ఇప్పుడు ఒకవేళ మనం అతిశయపడాలంటే ఎవరిలో అతిశయపడాలి? యేసుక్రీస్తుని గొప్ప చేయాలి, యేసుక్రీస్తుకి స్తుతులు చెల్లించాలి, యేసుక్రీస్తుని గొప్ప చేయాలి, అంతేగా నిన్ను గొప్ప చేసుకోకూడదు. ఈరోజు నువ్వు ఈ స్థితిలో దేవునిలో ఎదిగి ఉన్నావంటే అది కారణం ఎవరు? యేసు ప్రభువే. ఎందుకంటే ఆయనే నీకు జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇచ్చాడు, నీతి లేదు నీలో నీతినిచ్చాడు, పరిశుద్ధత లేదు పరిశుద్ధతనిచ్చాడు, నిన్ను ఎవరు విమోచించేవారు లేదు. ఈ పాపం నుంచి విమోచించేవారు ఎవరు లేనప్పుడు ఆయన ఏం చేశాడు? నిన్ను విమోచించాడు. నిన్ను అందరూ అసహ్యించుకుంటున్నప్పుడు ఆయన వచ్చి నిన్ను ప్రేమించాడు. సో ఇది గుర్తుంచుకొని మనం ప్రతిసారి ఎంత పెద్ద గొప్ప సేవకులైనా కానీ, ఎంత పెద్ద భక్తులమైనా కానీ మనం ఏం గుర్తుంచుకోవాలి? కేవలం యేసుక్రీస్తు ద్వారానే ఇది సాధ్యమైందని చెప్పి ఆయన కృప, ఇది ఒక ఆయనకు అనుగ్రహించబడిన కృప అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు గర్వాన్ని తలకెక్కించుకోకూడదు. అలా గర్వాన్ని తలకెక్కించుకున్నామంటే ఎంత పెద్ద దైవ సేవకుడైనా కానీ ఆయన పతనం అనేది స్టార్ట్ అయిపోతుంది, సాతాన్ అనేది అతన్ని లాక్కుపోతుంది. సో ప్రైజ్ ద లార్డ్. చాలా విషయాలు మాట్లాడాను. ప్రైజ్ ద లార్డ్.